హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలో చూద్దాం. ఇందుకోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి. ఇది స్ట్రైట్ పీసే తీసుకున్నాను నేను, ఎందుకంటే మనం హ్యాండ్స్కి కాబట్టి వేసేది స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత పైపింగ్ తీసుకున్నానండి. ఇలా పైపింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా చివర్లో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. నార్మల్ పదంతో ఇలా పైపింగ్ వేసుకోవాలో నేను అందుకోసం కూడా ఒక వీడియో చేశానండి. మీకు ఇలా రావడం రాకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఇంతేనండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడికి నేను థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా సన్నగా వచ్చిందో. ఇప్పుడు దీని తర్వాత హ్యాండ్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ పైపింగ్ ఉంది కదండి, ఇది ఈ చివర్లో ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చివర్లో ఒక కుట్టు పడేలా ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అదే విధంగా స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ తీసుకోవాలండి. ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా తీసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద ఉండేలా చూసుకోండి, లైనింగ్ పీస్ అనేది పైన ఉండేలా చూసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడే మనం ఈ కుట్టు కనిపిస్తుంది కదండి, ఈ కుట్టు దగ్గరే ఇంకొక కుట్టు వేసేసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఖర్చుని కొంచెం లైట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఊరికి కొంచెం ఇలా రఫ్ లాగా ఇచ్చేసుకున్నామంటే చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. మనం ఇలా వచ్చేసిన తర్వాత ఇలా లైనింగ్ వైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది చివర్లో ఒక స్టిచ్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి.
చూడండి, ఇందుకోసం కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసుకోండి. ఇంతేనండి, నీట్గా సర్దేసుకుంటూ చుట్టూరు ఒక 1/2 ఇంచు లేదండి ఒక 1/4 ఇంచు సరిపోతుంది. ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఒక కుట్టు వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక చెయ్యి సపోర్ట్ తీసుకొని ఇంకో చేత్తో ఇలా అనుకుంటూ స్టిచ్ చేసామంటే ఎక్కడ ముడతలు రాకుండా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూరు ఉన్న ఖర్చును మొత్తం కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో చూడండి, పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇంతేనండి, ఇలా ఈజీగా అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు.